మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది. ఎట్టకేలకు కన్నడ రాజకీయంలో సీఎం కుర్చీ ఫైట్ కు ఫుల్ స్టాప్ పడింది. సీఎం కుర్చీ కోసం ఎప్పటి నుంచో జరుగుతున్న అంతర్గత పోరుకు తెరపడింది. ముఖ్యమంత్రి పదవికి రేపు సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం పదవి కోసం డీకే శివకుమార్ పంతం నెగ్గించుకున్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన హైకమాండ్ మీటింగ్ లో సీఎం పదవి నుంచి తప్పుకోవాలని సిద్ధరామయ్యను రాహుల్ గాంధీ ఒప్పించారు. ఇక సుదీర్ఘ చర్చల తర్వాత సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన వర్గం మంత్రులకు సిద్ధరామయ్య సర్ది చెప్పారు. రాజీనామా చేయడానికి సిద్ధమని తన నిర్ణయాన్ని మంత్రులకు చెప్పేశారు. అయితే సిద్ధరామయ్యకు హైకమాండ్ రాజ్యసభ సీట్ను ఆఫర్ చేయక తిరస్కరించినట్లు సమాచారం. ఇక రేపు ఉదయం 9 గంటలకు మంత్రులకు సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఈ కార్యక్రమానికి డీకే శివకుమార్ హాజరవుతున్నట్లు అధికారికంగా తెలుస్తోంది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖ అందించనున్న సమాచారం. ఇక సిద్ధరామయ్య రాజీనామా తర్వాత సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి డీకేను శాసనసభ పక్ష నేతగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అనంతరం కర్ణాటక పిసిసి చీఫ్ పదవికి డీకే శివకుమార్ రాజీనామా చేసి సీఎంగా ప్రమాణం స్వీకారానికి డేట్స్ ను ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇక కాగా కర్ణాటక కేబినెట్ లోకి సిద్ధరామయ్య కుమార్ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. యతీంద్ర సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం పదవిని ఇస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎప్పటి నుంచో కర్ణాటక రాజకీయాల్లో చురుగ్గా ఉన్న యతీంద్ర ప్రస్తుతం కర్ణాటక ఎమ్మెల్సీగా ఉన్నారు. సిద్ధరామయ్యను సంతృప్తి చేసేందుకే ప్రయత్నం చేస్తున్నట్లు, లేదా కుటుంబంలో ఎవరో ఒకరు రాజకీయాల్లో ఉండాలని సిద్ధరామయ్య స్కెచ్ వేశారా అని అంటున్నారు. రాజ్యసభ సీట్ను సైతం వదులుకున్న సిద్ధరామయ్య ఇప్పుడు తన కుమారుడికి డిప్యూటీ సీఎం పదవిని దక్కించుకుంటారా అనేది చూడాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఎట్టకేలకు కన్నడ రాజకీయంలో అయితే సీఎం కుర్చీ ఫైట్ కు ఫుల్ స్టాప్ పడింది. సీఎం కుర్చీ కోసం ఎప్పటి నుంచో జరుగుతున్న అంతర్గత పోరుకు తెరపడింది. ముఖ్యమంత్రి పదవికి రేపు సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం పదవి కోసం డీకే శివకుమార్ పంతం నెగ్గించుకున్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన హైకమాండ్ మీటింగ్ లో సీఎం పదవి నుంచి తప్పుకోవాలని సిద్ధరామయ్యను రాహుల్ గాంధీ ఒప్పించారు. ఇక సుదీర్ఘ చర్చల తర్వాత సీఎం సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన వర్గం మంత్రులకు సిద్ధరామయ్య సర్ది చెప్పారు. ఇక రాజీనామా చేయడానికి సిద్ధమని తన నిర్ణయాన్ని మంత్రులకు చెప్పేశారు. అయితే సిద్ధరామయ్యకు హైకమాండ్ రాజ్యసభ సీట్ గా ఆఫర్ చేయగా తిరస్కరించినట్లు సమాచారం. మొత్తానికి ఎట్టకేలకు కన్నడ రాజకీయంలో అయితే సీఎం కుర్చీ ఫైట్ కు ఫుల్ స్టాప్ పడింది. ఇక సీఎం కుర్చీ కోసం ఎప్పటి నుంచో జరుగుతున్న అంతర్గత పోరుకైతే తెరపడినట్లుగా తెలుస్తోంది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, మొత్తానికి ముఖ్యమంత్రి పదవికి రేపు సిద్ధరామయ్య రాజీనామా చేయనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కర్ణాటకలో మొదటి నుంచి కూడా టీకే శివకుమార్ సిద్ధరామయ్య ఇద్దరి మధ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది తొలి రోజుల్లోనే ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరు చివరి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠంగా అధిష్టించాలని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఒకవైపు సిద్ధరామయ్య వ్యూహంతో ఇంతకాలం దాన్ని సాగదీస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో డీకే శివకుమార్ ఢిల్లీ పెద్దలతో చేసిన చర్చల సందర్భంగా రాహుల్ గాంధీ డీకే శివకుమార్ ను అదేవిధంగా సిద్ధరామయ్య ఇద్దరిని ఒప్పించినట్టుగా తెలుస్తుంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకుంటే ఆ ప్లేస్ లో ఆయనను మల్లికార్జున ఖర్గే స్థానంలో రాజ్యసభకు పంపి రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పిస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి ఒప్పుకొని సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యను డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి పార్టీ పెద్దలను కోరినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు యతీంద్ర సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం ఛాన్స్ దక్కే అవకాశం ఉందా లేదని కూడా చూడాల్సి ఉన్నది. మొత్తానికైతే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత రేపు సిద్ధరామయ్య రాజీనామా చేస్తారని చర్చ కొనసాగుతుంది. మొత్తానికైతే కర్ణాటక రాజకీయాల్లో సహజంగానే కాంగ్రెస్ పార్టీల అధికారంలో చూడడంలో కూడా పదే పదే ముఖ్యమంత్రుల మార్పు జరుగుతుంది. ఇటీవల కాలంలో అలాంటి ప్రయత్నాలు ఎక్కడ కొనసాగించలేదు. కానీ ఇటు తెలంగాణలో, కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్ లో 3 రాష్ట్రాల్లో మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుంది. ఇటీవల యూడీఎఫ్ తోటి కేరళలో అధికారంలోకి వచ్చింది. ఇటు పొత్తులో భాగంగా తమిళనాడులో అధికారాన్ని పంచుకుంటూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలో, పెద్ద రాష్ట్రంగా ఉన్న కర్ణాటకలో అధికారాన్ని ఒకవైపు
సొంత పార్టీ నేతల మధ్య బదిలీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగానే సిద్ధరామయ్య ప్లేస్ లో డీకే శివకుమార్ కి అవకాశం ఇచ్చి ఆయనను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చూస్తున్నారు. ఈ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత డీకే శివకుమార్ ని సిద్ధరామయ్య మీటింగ్ హాజరవుతున్నట్టు తెలుస్తుంది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత రాజీనామా లేఖను గవర్నర్ కు పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత సిఎల్పి సమావేశం ఏర్పాటు చేసుకుని డీకే శివకుమార్ ని శాసనసభ పక్ష నేతగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకునే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే గత కొద్ది కాలంగా రెండు వైపులా కూడా శిబిరాలు బలంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా వస్తే కనుక ఆయనకు ఉన్నటువంటి ఆ ఒప్పందంలో భాగంగా ఆయనకు అవకాశం వస్తుంది. లేకపోతే సిద్ధరామయ్య పీఠముడు వేసుకుంటే కనుక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నట్టుగా గుర్తించినటువంటి పార్టీ పెద్దలు ఇటు సోనియా గాంధీ ఒకవైపు ఇటు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మనసు చూరగొన్నటువంటి డీకే శివకుమార్ మొదటి నుంచి కూడా పార్టీ అధిష్టానానికి లాయల్ గా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇలాంటి ప్లేస్ లో జేడీయూ నుంచి వచ్చినటువంటి డీకే సిద్ధరామయ్యను కాంగ్రెస్ స్వామి, మరి ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఏమైనా ఉందా? మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఏమైనా ఉందా? అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు డీకే శివకుమార్ నడిచే అవకాశం కనబడుతుంది. ఎక్కడ కూడా మళ్ళీ పవర్ బ్యాలెన్స్ కోల్పోకుండా ఎవరెవరికైతే మాట ఇచ్చారో వారికి ఖచ్చితంగా మంత్రివర్గాలు కొనసాగించే అవకాశం కనబడుతుంది. కానీ సిద్ధరామయ్య కోరుకున్నట్టు తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా లేకపోతే కేవలం మంత్రి పదవితో సరిపెడతారని చూడాల్సి ఉన్నది. చాలా కాలంగా కర్ణాటక రాజకీయాల్లో చురుగ్గా ఉన్నటువంటి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య చాలా కాలం నుంచి ఆయన అవకాశం ఎదురు చూస్తున్నారు. ఆయనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి కూడా సిద్ధరామయ్య ఒకవైపు కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అవకాశాన్ని పార్టీ పెద్దల వద్ద తన ఆలోచనలు చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతో తన భవిష్యత్ రాజకీయాల కోసం సిద్ధరామయ్య కుమారుడు డీకే ప్లేస్ తర్వాత యతీంద్ర సిద్ధరామయ్యను భవిష్యత్తులో ఎస్టాబ్లిష్ చేయడం కోసం సిద్ధరామయ్య ఇప్పటి నుంచే తన కుమారుడిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి ఒక స్కెచ్ వేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.